గాయ్స్, ఈరోజు మనం న్యూ ఇయర్ డెకరేషన్ కోసం స్టార్ లాగా చేయబోతున్నాము. ఫస్ట్ ఇలా డిఫరెంట్ కలర్స్ అయినా సింగిల్ కలర్ అయినా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అగోండి ఇలా పేపర్లా కట్ చేసుకొని 2 సైడ్స్ ఫోల్డ్ చేయాలి. అది నాకు తెలియదు, ఇప్పుడే చేస్తుంటే మా వదిన చూశాను. చూడండి, ఇలా అయిపోయాక ఈ షేప్లో కట్ చేసుకోవాలి. మనం ఏవేవై అంటే ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవి 10 కట్ చేసేసుకొని 10 కట్ చేసుకున్నాక ఈ షేప్లో కట్ చేసుకోవాలి గాయ్స్. ఇక్కడ చూపిస్తున్నట్టు చూసారా గాయ్స్ అక్కడ. చూడండి, అక్కడ మా డాడీ వాళ్ళు ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఒక కలర్ అయిపోయింది, వేరే కలర్ చూడండి. ఫస్ట్ హౌస్ షేప్ కట్ చేసేసుకొని తర్వాత 2 సీస్లా కట్ చేసుకోవాలి, అంతే. కట్టింగ్ ఈజీ. మా వదిన, మా అన్న. టూ కట్ చేసేసుకున్నాము, ఎందుకంటే అన్ని కలిపి అయితే గట్టిగా ఉంటుంది కదా, కట్ చేయడానికి రాదు. నెక్స్ట్ కలర్స్ కట్ చేసేసుకున్నాక చూడండి, లాస్ట్ పీస్ కట్ చేస్తుంది. తర్వాత ఏం చేయాలో చూద్దాము. అన్నీ కట్ చేసుకున్నాక స్టిక్ చేసుకోవాలి గాయస్. ఇదిగోండి, అట్లా దాని మీద ఒకటి స్టిక్ చేసేసుకోవాలి. సెంటర్లో గమ్ పెట్టి దానిపై వేరే కలర్ అతక పెట్టాలి. ఒకవేళ సింగిల్ కలర్ అయితే అదే పేపర్ అతక పెట్టేయచ్చు. కానీ మేము ఇక్కడ వేరే వేరే కలర్స్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఒక కలర్, నెక్స్ట్ ఇంకో కలర్ అలా చేస్తున్నాము. ఇక్కడ స్టిక్ చేశాక చూపిస్తా.